అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యార్థిపై కత్తి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు షాదానగర్ ప్రాంతానికి చెందిన బోడి మహాలక్ష్మి నాయుడును అరెస్టు ప్రేమకు నిరాకరించడంతో నిందితుడు విద్యార్థినిపై దాడి చేశాడని అనకాపల్లి సిఐ విజయ్ కుమార్ వెల్లడి. గాయపరిచిన సంఘటన కొత్త వివరాలు వెరిఫై చేసినట్లయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ నేను రాత్రి ఇవ్వడం జరిగింది. బర్ల లక్ష్మి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ అన్నారు, 17 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ తాలూకా మామయ్య వరుస అవుతున్నటువంటి వారు మహాలక్ష్మి నాయుడు, ఆయన పేరు బోడి మహాలక్ష్మి నాయుడు. ఆయనకి దాదాపు 23 years వయసు. ఇతను అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడుతూ అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి. అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాననే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్లయితే ఆ అమ్మాయిని మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని కత్తితో భయపెట్టడం చేశారు. అదేవిధంగా మొన్న సాయంత్రం కూడా కత్తితో అమ్మాయిని అటాక్ చేసి అదే ఎడమ చేతి పైన లిస్ట్ పైన అదేవిధంగా మన దగ్గర కత్తితో ఘాటు పెట్టడం జరిగింది. అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి యొక్క కంప్లైంట్ మేరకు అతని మీద హత్యాయత్న నేరం కింద అదేవిధంగా బాక్సర్ చట్టం కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం తప్పించడం జరుగుతాయి. తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశారు, అలాగే చేశారు, ఇంతకుముందు ఏదైనా అమ్మాయితో ఇటువంటి ఏమైనా చేశారా లేదా అనేది పరపరంగా పూర్తిగా వివరాలన్నీ చేసుకుని సాకేసి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇతన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అటువంటి సో మైనర్ అమ్మాయి తాలూకా ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఆ అమ్మాయికి ఎటువంటి కుట్లు కానీ ఎటువంటి పడదు. సో నార్మల్గా బాధపడ్డారు. సొంత బంధువుల వర్గం వల్లే ఇటువంటి చేయండి మామయ్య వలస ఉంటుంది. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు రాత్రి తెల్లది ఆ అబ్బాయి కత్తితో వీళ్ళకి ఇలా భయపెట్టినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చింటే నిన్న సాయంత్రం జరిగేది కానీ. సో ఏదైనా వస్తే ఇది నరపయంతంగా పొజిషన్కి వచ్చి వెంటనే తెలియజేస్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి. సో దాన్ని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఏదైనా చిన్న సంఘటన జరిగినట్టు పోలీసులు దృష్టికి తీసుకురండి, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజయనగరం జిల్లా ఎస్కోట జోరువానలో సైతం ఎస్కోట నియోజకవర్గంలో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి టీడీపీ ఆవిర్భావంలోనే రైతు కష్టానికి చిహ్నమైన నాగలి ఉందని తెలిపిన ఎమ్మెల్యే. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని తెచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు చంద్రబాబు నాయుడని ఆమె తెలిపారు. గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఎస్కోట దేవీ టెంపుల్ వరకు 15 కిలోమీటర్ల మేర రైతులు జనసందోహంతో కొనసాగిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి కడుపు నింపే రైతన్నకు ఏ కష్టం రాకూడదని శ్రమతో సేద్యం చేస్తూ రక్తంతో పంటలు పండిస్తున్న అన్నదాతకు అండగా నిలిచి అతని కష్టంలో కొంతైనా పంచుకోవాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారని ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితా కుమారి తెలిపారు. బుధవారం లక్కవరపుకోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఎస్కోట పట్టణ కేంద్రంలో గల దేవీ జంక్షన్ వరకు జరిగిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ వేడుకకు హాజరై 500కి పైగా ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం అన్నదాతలతో కలిసి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలు అభిమానించి గెలిపించి సంవత్సరం 3 నెలల కాలం కావస్తున్న సందర్భంలో మరి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయూతతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తూ ఈ కార్యక్రమాల్లో భాగంగానే
మరి రాష్ట్రానికి కానీ దేశానికి కుటుంబాలకి గ్రామాలకి పట్టుకొమ్మలుగా ఉన్న రైతాంగం బాగుండాలని అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా చేయూత అందించి స్థితిగతులను మార్చాలని రైతులకి ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ ఖర్చుల నిమిత్తం అందజేయాలని ఈనాటి కూటమి ప్రభుత్వ ఆలోచనలో మరి ఈ సంవత్సరం 3 నెలల కాలంలో ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాల్లో భాగంగా కావచ్చు, ఈ సంవత్సరం 3 నెలల్లో మరి ఒక్కొక్కటి అంచెలంచెలుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఇవాళ రైతుల్లో కూడా ఆదుకోవాలి. రైతులు ఆర్థికంగా బాగుంటే ఆ కుటుంబాలు బాగుంటాయి, దేశం బాగుంటది. మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా విజన్ 47 కు నాంది పలకొచ్చు అనే ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు అన్నదాత సుఖీభవకు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి కూడా 3 విడతలుగా సంవత్సరానికి 20,000 రూపాయలు మనం ఆ రైతుల వ్యవసాయ ఖర్చుల కోసం వేస్తామని మాట ఇచ్చి మన ఆగస్టు 2వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించుకొని అందులో భాగంగానే మరి ఎస్కోట నియోజకవర్గ 5 మండలాల కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్ ర్యాలీని ఏర్పాటు చేసి భాగస్వామైన ప్రతి ఒక్కరికి మరి పత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి సంక్షేమాల్లో. ఆనాటి ప్రభుత్వం పూర్తిగా రైతులను నడ్డి విడిచింది, రైతులను పూర్తిగా విస్మరించింది. రైతుల ప్రభుత్వాన్ని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 5 ఏళ్ళు కూడా రైతులను పూర్తిగా విస్మరించి అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు గురి చేసింది. మరి ఈనాటి ప్రభుత్వం రైతులకు అనేక వాగ్దానాలు చేశాం, రైతులను ఆదుకుంటామని చెప్పాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పెద్దపీట వేశాం. ఈనాడు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు అకౌంట్ కి రాష్ట్రంలో 3 విడతలుగా మరి 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు ఇవాళ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం గొప్ప చెప్పుకోక తప్పదు. ఇదే కాదు, ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నికల తర్వాత గత సంవత్సరం ఒక్కసారి ఆలోచిస్తే రైతుల పంట కూటమి ప్రభుత్వమే తీసుకొని సకాలంలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి మరలా ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే మరి రైతులు కళ నిజం చేయాలని, రైతుల యొక్క కష్టాలు తీర్చాలని పండిన ప్రతి పంట రైతు దగ్గర నుంచి ప్రతి గింజని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతుల అకౌంట్ లో 24 గంటల్లో డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాలలో, 4వ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 3 రోజులు మరలా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఉన్నది. తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక
భారీ వర్షాలకు చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. ఎన్ఆర్జీసీ యూనియన్ ప్రెసిడెంట్ని. నేను గత 16 సంవత్సరాలుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మాకు ఏంటంటే గత సంవత్సరం ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా సంవత్సరంలో 6 నెలల జీతాలు మాత్రమే మాకు చెల్లించడం జరిగింది. పాత బకాయిల గురించి మేము అడిగితే రాతపూర్వకంగా రాసిచ్చి పలానా నెల నుంచి మేము మీకు ఈ షెడ్యూల్ విడుదల చేసి మేము ఇస్తున్నాము, అంటే రెగ్యులర్ జీతంతో పాటు పాత బకాయిలు కూడా మేము తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది యాజమాన్యం. కానీ ఆ మాటను వాళ్ళు యాజమాన్యం నెరవేర్చుకోవట్లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా ప్రజెంట్ రన్నింగ్ జీతాలు కూడా ఇవ్వడానికి మాకు కష్టంగా ఉంటుందని చెప్పి యాజమాన్యం మొండి వైఖరి వహిస్తుందండి. మేము చాలా అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయి ఉన్నాము. నేను తెలియపరుచుకుంది ఏమిటంటే మీ మీడియా ద్వారా గవర్నమెంట్ వరకు చేరి మా సమస్యలకు పరిష్కారం వెంటనే పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నామండి. మరి వెళ్ళడం జరిగింది. దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గారు కూడా ఉన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు, ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,000 ఇల్లుని శ్రమించాలి, 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే 1,20,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్నిలో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులు ఉంటే 1,20,00,000 ఇల్లులు మా క్యాడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు, ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి కోసం మరి క్యాడర్ని పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు
మాకు నీరాజనం పట్టడం జరిగింది. మనుషులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ. అది మీకు నచ్చట్లేదు, కానీ ప్రజలకు నచ్చుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతూ ఉంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందుల్లో కూడా స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు. హాట్లైన్ నడుస్తుంది చంద్రబాబు గారిది, అందుకే ఆంధ్రప్రదేశ్లో గత ఎలక్షన్స్ గురించి మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ సబ్జెక్ట్ గురించి? కాదు, దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే, భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓలు సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లు, దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం? ఆయన లేని సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారు, అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకోవాలి, చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది. దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు? అవును, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు. మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా.